అండి. ఇవ్వండి ఈరోజు ఆవిరి కుడుము విత్ మటన్ కర్రీ చూడండి. ఇదిగోండి నేను కుడుము కోసం పప్పు నానబెట్టుకున్నానండి. ఇదిగోండి ఈ గ్లాసుడు మినపగుళ్ళు నానబెట్టానండి. ఇదిగోండి ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు రవ్వ. దీన్ని మా పల్లెటూరులో నూక అంటారండి. సిటీస్లో అయితే అందరూ రవ్వ అంటారు. ఇవ్వండి 2 నానబెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసి ఇడ్లీ రుబ్బులా తయారు చేసుకోవాలండి. ఇవ్వండి ఆవిరి కుడుము కోసం పప్పు అయితే మిక్సీ పట్టేసాను. ఇవ్వండి ఈ గిన్నెలో తీసుకొని ఇవ్వండి ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను కదా, రవ్వని ఇవ్వండి వాటర్ లేకుండా ఇలా మొత్తం వాటర్ అంతా ఉడకట్టేసి ఇందులో వేసేయాలండి. ఈ విధంగా మొత్తం ఉడకట్టేయాలి. వాటర్ని మొత్తం ఉడకట్టేసి ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ ఎంత దీనిగా పిండితే అంత బాగుంటుందండి. లేదంటే వాటర్ ఎక్కువ చేరిపోద్ది. మనం నూకని ఇలా పిండకపోతే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ వల్ల ఇందులోకి రుబ్బులో వాటర్ ఎక్కువైపోయి మరీ పల్చగా అయిపోద్దండి. మరీ పల్చగా పనికిరాదు. ఇవ్వండి నూక మొత్తం వేస్తాను కదా, ఇవ్వండి రుబ్బు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. రెండింటిని మిక్స్ చేసేయాలండి. ఇవ్వండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేయాలి. ఇవ్వండి ఇలా మిక్స్ చేసేసి 1 or 2 hours ఇలా వదిలేయాలండి. రుబ్బులో రవ్వను వేసేసి ఒక 1 hour లేదా 2 hours వదిలేయాలండి. ఎందుకంటే ఈ రుబ్బులో ఈ రవ్వ అనేది ఎంత నానితే అంత మెత్తగా స్మూత్గా వస్తుందండి కుడుము అనేది. మనం ఇడ్లీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇడ్లీ రుబ్బుతోనే కుడుమును కూడా పెట్టుకుంటామండి. ఆవిరి కుడుము అది మటన్తో చాలా బాగుంటుందండి, మటన్ కర్రీతో. ఇది మా వారికి చాలా ఇష్టం. ఇదిగోండి 2 hours తర్వాత ఉప్పు చూసారా బాగా ఊరింది. నేను మొత్తానికి ఉప్పు వేయనండి, ఎందుకంటే పులుపు వాసన వస్తుంది. అందుకు మనకు కావాల్సినంత వేరే గిన్నెలో తీసుకొని ఇందులో ఉప్పు వేసుకుంటామండి. ఇవ్వండి కొంచెం తీసుకొని ఇది పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి మనకు కావాల్సినంత తీసుకొని, ఇదిగోండి ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇవ్వండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఈ లూజ్ ఇవన్నీ ఇలా రావాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి, మాత్రం సరిపోద్ది. ఇవ్వండి ఇలా రావాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరి పలుచగా ఉండకూడదు. ఇవ్వండి చూసారా, ఇవ్వండి ఇలా ఉండాలి. ఇలా లూజ్గా ఇలా జారాలండి. ఇలా ఉంటే మీకు కుడుము అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇవ్వండి ఇలాంటి స్టీల్ గిన్నె తీసుకోవాలండి. మన స్టీల్ తీసుకుంటే వేరంగా అయిపోద్దండి కుడుము అనేది. ఇవ్వండి నేను ఇక్కడ వాటర్ వేస్తున్నానండి. ఇవ్వండి ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి ఇది ఇందులో కుడుము పెట్టండి. ఇది
కొంచెం వాటర్ వేసి తడి చేసుకుంటే తొందరగా నీట్గా వచ్చేస్తుందండి. ఇవ్వండి, ఇలా గ్యాప్ లేకుండా మొత్తం మూత ఉండేటట్లు ఉండాలండి. ఇవ్వండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇవ్వండి దీన్ని ఇందులో వేసేస్తాను. మొత్తం వేసేసాను. మళ్ళీ ఇలా మొత్తం వేసేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెడతాను. ఇవ్వండి, స్టవ్ మీద పెట్టేసాను. ఇవన్నీ మరీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇవన్నీ కొంచెం మీడియంలో పెట్టాను. ఇవ్వండి, ఇప్పుడు గ్యాప్ లేకుండా ఇది ఇవ్వండి, ఇలా పెట్టేసాను కదా. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన క్లోజ్డ్ మూత ఒకటి పెట్టుకోవాలండి. ఆవిరికి ఉడిమనేది ఉడుకుతుంది. ఇవ్వండి, ఇలా క్లోజ్గా ఉండాలండి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ ఉండకూడదు. ఇవ్వండి, ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం. ఇవ్వండి, మూత తీసేటప్పుడు ఆవిరి మన చేయి మీదకి వస్తుంది కాబట్టి ఇలా పట్టుకోవాలండి. ఒక క్లాత్ చూడండి, ఆవిరి మన చేయి మీదకి వస్తుంది. ఇవ్వండి, ఇలా వస్తుంది. ఇవ్వండి, ఇవ్వండి, కూర అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీతో. చూడండి, చాలా బాగుందండి. చాలా సూపర్ ఉందండి. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మటన్ కర్రీతో కుడుము చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.